హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు వాసు శ్రీనివాసులు. ఈరోజు నేను కువైట్లోని అఫ్లాలో కొన్ని మోడల్స్ అయితే అవి ఇవన్నీ జ్యూస్లు అనమాట. వీటిలో రకాలు వచ్చేసి ఫరోలా, స్ట్రాబెర్రీ జ్యూసు, అలాగే మ్యాంగో, అలాగే అవర్గల్ అని అంటారు ఇక్కడ కర్బీల్లో, అది వేరేది, పుదీనా, నిమ్మకాయ, జవాఫా అంటారు అరబీలో జామకాయ జ్యూస్ని. ఇలా వీటన్ని జ్యూస్లని ఈ విధంగా చిన్న చిన్న గ్లాసుల్లో వేసుకొని అయితే తీసుకెళ్ళి సర్వీస్ చేస్తుంటారు. ఇది వచ్చేసి కప్చిన్ కాఫీ అంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కువైట్లో ఇది పార్టీల్లో అయితే కనుక ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కరక్షాయ్ అంటారు. ఇది ఇలా డిజైన్ చేసుకొని ఒక్కొక్క ప్లేట్లో అయితే తీసుకెళ్తూ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇవి కేరళ హోటల్లో కూడా ఈ చాయ్ అయితే దొరుకుతుంటుంది. ఇది వచ్చేసి ఫ్రాన్సీ కాఫీ అయితే కనుక తెల్లగా ఉంటుంది, స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా అంటే చాలా బాగుంటుంది, ఎక్కువగా అరబీ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇది వచ్చేసి తుర్కీ కాఫీ, అంటే అరబీలో తుర్కీ అంటే గవ్వాని అంటారు. ఇది బ్లాక్ కాఫీ మాదిరితో ఉంటుంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా చిన్న కప్పుల్లో తీసుకెళ్లి సర్వ్ చేస్తూ ఉంటారు. ఇది హలిప్ వర్ద్ ఫ్లవర్స్ అంటారు. హలిప్ వర్ద్ అంటే ఇది ఫ్లేవర్స్ అనమాట, మ్యాంగో, స్ట్రాబెర్రీ, లెమన్, అలాగా గ్లాసుల్లో అయితే పోసుకొని ఒక గ్లాసులో ఒక్కొక్క ఐటమ్ ఫ్లేవర్స్ అయితే పోసుకొని తీసుకెళ్లి సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇది సహలబ్ అంటారు. ఇది ముందుగా పాలు కాంచి చక్కెర వేసి మొక్కజొన్న కంకుల పొడి 2 స్పూన్లు వేస్తే గట్టిగా అయిపోతుంది. తాగుతుంటే అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కువైట్ వాళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది కువైట్లో అఫ్లాలను ఈ విధంగా అయితే సర్వీస్ చేస్తూ ఉంటారు. కాఫీలు, టీ, కరక్ చాయ్లని, ఇట్లా జ్యూస్లని, వీటిలో కాక్టైల్ అనమాట. ఇవి జాంకాయ పైన వచ్చి స్ట్రాబెర్రీ వేయడము, ఇలాగే కొన్ని మిక్స్ వేయడం అనేది కాక్టైల్లో వేసుకొని వీళ్ళు ఎక్కువగా ఇలా డిజైన్ చేసుకొని తాగుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్.